హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయినటువంటి బెన్నె దోశని కాంబినేషన్గా ఒక చట్నీని చూపించబోతున్నాను. ఈ దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెన్నె దోశ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ బెన్నె దోశని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా గిన్నెలో 3 కప్పుల వరకు దోసల బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర కనుక దోసల బియ్యం లేకపోతే రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు. తర్వాత బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 5 గంటల సేపు ఈ బియ్యాన్ని నానబెట్టాలి. తర్వాత వేరొక గిన్నెలో 1 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకొని వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 5 గంటల సేపు నానబెట్టాలి. 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మినపప్పు చక్కగా నానిపోయాయి, అలాగే బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇవి 2 నానిపోయాయి కదా. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని దానిలో 2 కప్పుల వరకు మరమరాలని వేసుకోవాలి. ఈ మరమరాలని వేయడం వలన దోశ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడగండి. మరమరాలని నానబెట్టే అవసరం లేదు. దోశ పిండిలో మరమరాలను కూడా యాడ్ చేయడం వలన దోశ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టిన మినపగుళ్ళు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. అలాగే కడిగిన మరమరాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బియ్యాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, ఇడ్లీ రవ్వ కంటే కొంచెం తక్కువ బరకుండేట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని కూడా మినప్పిండి వేసాం కదా, ఆ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి ఫుల్ నైట్ లేదా 8 గంటలు పిండిని పులియనివ్వాలి. పిండి రాత్రంతా పొంగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇప్పుడు పిండిని గరిటెతో ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దోశపిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. దోశపిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను వేసుకోండి. నేనైతే 5 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కట్ చేసిన 1 ఇంచి అల్లం, పొట్టు తీసిన 2 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోండి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీనిలోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారనియండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ముందుగా వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ చట్నీని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత తాలింపు కోసమని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపట్లాడేటప్పుడు 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమే. చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశపిండి కూడా రెడీగా ఉంది కదా. పెనం పైన కొద్దిగా నీళ్ళు చల్లుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ నీళ్ళని తుడిచేసేసి ఫ్లేమ్ని లోలో పెట్టి
దోస పిండిని వేసుకొని కొద్దిగా మందంగా దోసని స్ప్రెడ్ చేసుకోవాలి. దోస పైన కొద్దిగా తడి ఆరిన తర్వాత బటర్ని వేసుకోవాలి. నేను ఈ బెన్నె దోసని హోటల్ స్టైల్లో చేస్తున్నానండి, అందుకని కొంచెం ఎక్కువ బటర్ని వేస్తున్నాను. నార్మల్గా బెన్నె దోసలో బటర్ని అయితే చాలా ఎక్కువ వేస్తారండి. మీరు ఇంత బటర్ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. బటర్ని వేసుకున్న తర్వాత స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా దోశని 1 నిమిషం వరకు కాల్చుకోవాలి. రెండో వైపు కూడా దోశ 1 నిమిషం కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే బెన్నె దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశ టేస్ట్ అయితే నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది. ఈ దోశని వీడియోలో చూపించాను కదా, ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ చట్నీ దోశని ఒక్కసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈ చట్నీ బెన్నె దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.